దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? లైట్ తెస్తా పక్కకు పెట్టి. వేదిక మీద ఉన్న సేవకులకి, నిర్వాహకులకి, నా ముందు మాట్లాడిన సహోదరులకి, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుట మా తండ్రి, మరొకసారి ఈ ప్రాంతంలో వాక్యము మాట్లాడడానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు దేవా. మీ దయగల హస్తముల చేత నడిపించండి. మీ సహాయం మాకు అవసరం తండ్రి. ఎంత కార్యము తండ్రి, కనీసం ఒక్కరినైనా పరలోకం మీద ముఖ్యముగా మీరున్న తండ్రి ఆ నిత్యత్వం మీద వారి మనస్సును కేంద్రీకరించడానికి, వాక్యపు వెలుగుల్లో చూడడానికి వారి నేత్రాలు తెరవండి. నేను ఎలా చెబితే వారికి అర్థమవుతో వారికి అర్థమయ్యేలా బోధించే శక్తిని నాకు అనుగ్రహించండి. నా జ్ఞానంతో నేను నిలబడితే తండ్రి నేనేమి మాట్లాడలేను తండ్రి. మీ ఆత్మ సహాయంతో నేను నిలబడితే నా సామాన్యమైన మాటలు కూడా మీ పిల్లలలో గొప్ప మార్పును తీసుకురాగలవు తండ్రి. వివరించే శక్తిని, నడిపించే జ్ఞానమును నాకు అనుగ్రహించండి. కేవలం వచ్చాము వెళ్ళామని తండ్రి వర్తమానికులుగా కాలయాపన మేము చేయక, సభకొచ్చి సామాన్యంగా తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోక, ఒక గొప్ప మార్పుతో, తలంపుతో తండ్రి బిడ్డలందరూ కదిలి వెళ్ళడానికి వారు నేరుగా పొడుస్తారని అర్థిస్తూ, వాక్యపు వెలుగులో తాగుతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరికొన్ని విలువైన సంగతులు విందాం. బైబిల్ బాగుగా ఎరిగిన క్రైస్తవులుగా ప్రతిసారి సంగతులు మనం నెమరు వేసుకోవాలి. బైబిల్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే చదువుతామని ఇచ్చాడు. మనకి చదివేసి ఉండిపోతామని కాదు. దాని సారమును మన జీవితాల్లో నేర్చుకుని అడుగులు వేయడం నేర్చుకుంటామని. మనకన్నీ తెలిసిన సంగతులే, తెలియనిది ఏంటంటే బ్రతకడం తెలియదంతే. ఇందాక సహోదరులతో మాట్లాడుతూ, అంతకు ముందు కూడా మాట్లాడుతూ వస్తున్నప్పుడు మీ ఏరియా గురించి విచిత్రంగా చెప్తారు. విచిత్రం ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఉండే ల్యాండ్ కాస్ట్ మరలా కోనసీమ ఏరియాలో ఉందంటే సెంటుకు ₹1 అట. అంటే రూపాయి విలువ మీ దగ్గర ఎలా ఉందో తెలుస్తుంది. ఇంకా రూపాయి విలువే కాదు, మీ జీవన శైలి ఎట్లా ఉందో కూడా చెబుతుంది. మీ జీవన శైలి ఎట్లా ఉందో తెలిసినప్పుడు బాగా వినండి, మనం బ్రతికే విధానమే చెబుతుందట మనకి ఏమాత్రం భక్తి ఉందో. నీకు అర్థమైంది లేదు, చాలా పెద్ద మాట అది. ఒక వ్యక్తిని ఇలా చూసి ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్, ఆ వ్యక్తి వేసుకున్న ఆభరణాలు, ఆ వ్యక్తి మాట్లాడే విధానం, ఆ వ్యక్తి యొక్క కనుసూపులు, వాటిని బట్టి చెప్పొచ్చట వీడిలో ఏమాత్రం భక్తి ఉందో. నేనన్న మాట కదా అది. A.W. టోజర్ అంట. ఒక వ్యక్తిని మనం గమనించి చెప్పొచ్చు అతని భక్తి అంట. ఒక వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి చెప్పొచ్చు అతను ఏమాత్రం బైబిల్ని అవలంబింపు బతుకుతున్నాడు. ఒక వ్యక్తి ప్రార్థన బట్టి చెప్పొచ్చు ఆ వ్యక్తి ప్రార్థనలో ఏమాత్రం విశ్వాసం ఉందో. మనం మాట్లాడుతుంటేనే ఇలా తేలిపోయే బతుకుల్లో మనకుంటే దేవుడు వచ్చి మనతో మాట్లాడితే
నిలబడగలమా, తట్టుకోగలమా, ఆగగలమా? ఇది భక్తి అని ఆయనకి ధైర్యంగా మనం చెప్పగలమా? సంఘాలు కరువు లేవు మనకి, దైవజనులు కరువు లేదు మనకి, వాక్యాలు కరువు లేదు మనకి. కరువైపోయిందల్లా ఒక్కటే, భక్తి కరువైపోయింది. భక్తి ఉన్నవారు ఎలా ఉంటారంటే నీలాగా నాలాగాని చూపించడానికి మనకంత కొలత ఏమి సరిపోదు మనకి. భక్తి ఉన్నవారు ఎలా ఉంటారంటే బయట ఎవరిని చూపించలేరు. భక్తి ఉన్నవారు ఎలా ఉంటారో చూడాలి అంటే ఖచ్చితంగా బైబిల్ ఓపెన్ చేసి మాత్రమే చూడాలి. ఎందుకంటే ఈరోజు నేను బాగుండొచ్చు, రేపొద్దున మీకు బాగుండకపోవచ్చు. ఈరోజు ఈ మనిషి బాగుండొచ్చు, రేపొద్దున బాగుండకపోవచ్చు. అందుకే బయట వద్దు మనకి, బైబిల్లో ఉన్నవారు కావాలి మనకి. చూద్దాం, ఒకసారి వెళదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక, అందరికీ తెలిసిన అధ్యాయం, తెలియాల్సిన సంగతులు ఉన్నాయి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఎబ్రీ సంఘానికి పత్రిక రాశాడు అంటారు. ఎవరు రాసినా విలువైన సంగతులు అయితే మాత్రం రాశారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమును బట్టి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువై ఉన్నది. ఈ అధ్యాయం మొదలెడుతూనే ఏమన్నాడు? విశ్వాసము. మరలా అడుగుతున్నాను, విశ్వాసము అంటే ఇందాక సహోదరులు చెప్పారు. విశ్వాసం అంటే విశ్వాసం అంటే మనం సీరియస్గా, విశ్వాసం అంటే మన అర్థాలు వద్దు, అక్కడ ఉంది. నిరీక్షణకు ఆధారం. మరలా నిరీక్షణకు ఆధారం అంటే నిరీక్షణకు ఆధారం అంటే కనిపించినవి ఉన్నాయి అనడానికి గుర్తు విశ్వాసం. ఉదాహరణకి ఈ టేబుల్ ఉంది ఇక్కడ, ఇది ఉంది అని నేను ఎలా చెప్పగలను? ఈ టేబుల్ ఇక్కడ ఉందని ఎలా చెప్పగలను? కనిపిస్తుంది, నెక్స్ట్ తాకుతున్నాను, నెక్స్ట్ అనుభవించగలుగుతున్నాను. వీటిని బట్టి నా రియాలిటీలో టేబుల్ ఉందని చెబుతున్నాను. పరలోకం కనిపించదు, దేవుడు కనిపించడు, దేవదూతలు కనిపించు, నిత్యత్వం కనిపించదు. ఇప్పుడు ఆ ఉన్నాయనడానికి మనకు రియాలిటీ ఎవిడెన్స్ ఏంటి? ఫెయిత్ అన్నాడు బైబిల్. నీకు అర్థమైందో లేదు? ఇది ఉంది అనడానికి నా స్పర్శ గుర్తయితే ఆయన ఉన్నాడు అనడానికి గుర్తు విశ్వాసం. ఇంకా ఆయన ఉన్నాడని ఎరిగిన వాడు ఎలా ఉంటాడు? ఈ 11వ అధ్యాయంలో ఉన్నట్టు ఉంటారు. 11వ అధ్యాయంలో ఎలా ఉన్నారు? 11వ అధ్యాయం ఎవరు చదివిన ఎలా చదివారంటే, వీరులు సూర్యులని పేర్లు పెట్టడం మంచిదే. ఆ 11వ అధ్యాయం చదివిన అందరూ మనం ఎలా చదివంటే, ఎర్ర సముద్రం పాయలు చేశారు, ఎరుకో గోడలు కూలగొట్టారు, సింహాలను వాళ్ళు మూయించేశారు, ఇంకా యుద్ధాలు జయించారు, ఇంకా అగ్నిబాణాలు చల్లార్చేశారు. అదిగో విశ్వాస వీరులు అంటే యుద్ధ వేరు మోగించేశారని చదివేశాం. అదే చెప్పింది అధ్యాయం. విశ్వాస వీరులు అనగానే ఎర్ర సముద్రం పాయలు చేయడమే చెప్పిందా? విశ్వాస వీరులు అనగానే ఎరుకో గోడలు కోల్చడం ఒక్కటే చెప్పిందా? విశ్వాస వీరులు అనగానే ఇదిగో ఆకాశం నుంచి మన్నా తిన్నారని అదే చెప్పిందా? విశ్వాస వీరులు అనగానే ఆశ్చర్యపోయే అదర్ సైడ్ కొన్ని రికార్డ్స్ నమోదు చేసింది అధ్యాయం. ఆ అధ్యాయంలో ఆ అదర్ సైడ్ లేదా ఆ వెనకున్న ఆ భక్తుల యొక్క నడక కానీ మనకు తెలియలేదో, నేను మరలా చెబుతున్నాను, జీవితంలో చాలా నష్టపోతాం. వారు ఏమి చేశారు?
కనిపిస్తున్నవేమో వీరోచితమైన కార్యాలు, వారి వెనక కనిపిస్తున్నవేమున్నాయంటే వీరోచితమైన కార్యాలు కాదు, చాలా ఇన్యాక్టివ్ లైఫ్ ఉందంట వాళ్ళ దగ్గర. ఇన్యాక్టివ్ అంటే భూమి మీద పట్టించుకోలేనట్టు బతికారట. ఈ మాట మీకు అందరికీ ఎక్కకపోవచ్చు, నా మాటలు బాగా వినాలి. భూమి మీద వాళ్ళు ఎలా బతికారు? సింహాల నోరుని మోయించిన దానియేలు, సింహాల నోర్లు మోయించిన సంసోను, సింహాల నోర్లు మోయించిన దావీదు లాంటి వారు వ్యక్తిగతమైన జీవితంలో ఎలా బతికారంటే, ఎందుకు సార్ ఏదో ముక్కు మూసుకుని బతికేద్దాం అన్నట్టు బతికారు. ఈ అధ్యాయం నిన్ను నన్ను ఏం చేస్తుంది చెప్పిన? పొడి చేస్తుంది. ముఖ్యముగా ఈ ఏరియాలో బతుకుతున్న వాళ్ళని మరీ పొడి చేస్తారు. ఎవరో ఒక ఆయన వచ్చి అన్నాడట, సార్ 15 కోట్లు డీల్ ఉంది సార్, కొంచెం ప్రార్థనలో పెట్టండి అన్నాడట. నేను అడుగుతున్నాను, ఆ మాటే చెబుతుంది నీకు ఏమాత్రం గురి కలిగి దేవుని మీద బతుకుతున్నావు? సార్ అప్పులు ఎక్కువైపోయే సార్, కొంచెం ప్రార్థనలో పెట్టండి. నీ ప్రార్థన అవసరత చెప్తుంది, నీ భక్తి ఏంటో. సార్ కలిసి రావడం లేదు సార్, నాకు కలిసి వచ్చేలా ఏం కలిసి రావాలి? ఈ అధ్యాయం ఏమన్నా చెప్పినా కలిసి వచ్చేవి వదిలేసుకుని బతికారట. అది విశ్వాసం. కలిసి వచ్చే వద్దన్నారు, కలిసి వచ్చేవి. మన పితరుల యొక్క జీవన శైలి చూడండి, అసలు మనం ఊహించలేని రికార్డు ఇక్కడ ఉంది. ఇస్సాకు ఎలా బతికాడో తెలుసా? బాబు, మీ నాన్న తర్వాత ఈ దేశం అంతా నీదే, ఈ ల్యాండ్ అంతా నీ పేరు మీద ఉందంటే సీరియస్గా బతకకుండా సింపుల్గా బతికేసి ఇలాంటి గుడారం ఓ పక్కన వేసుకుని ముక్కుతూ మూలుగుతూ బతుకుతుంటే వెళ్ళి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, నీకేమైనా పిచ్చా, ఇదంతా నీదే, టెంట కింద ఉంటున్నావు ఏంటంటే, అది కాదు సార్, వెళ్ళిపోయే నాకు ఈ ల్యాండ్ ఎందుకు అంటాడట. దట్ ఈజ్ ఐజక్. విశ్వాస వీరుల జాబితా నీకు నాకేం చెప్తుందో తెలుసా? అబ్రహాం అనే వ్యక్తికి ల్యాండ్ దేవుడు రాసిస్తే అన్నాడట, ఆ మూలన బతికేస్తానులే అన్నాడట. మనమైతే ఏం చేద్దామండి? బెదిరించేది ఊరువాడ. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? అంతర్వేద కాదు, దిగంతాల వరకు ఏలేద్దాం మనం. అవసరమైతే బిల్ గేట్స్ని రప్పిద్దాం, అవసరమైతే ఒక ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులతో ఊర్లో మేళాలు వేయించేద్దాం. పైపొచ్చి కంటాం, సిగ్గు లేకుండా ముఖం పెట్టి దేవుడు మమ్మల్ని బలంగా దీవించడం కాదు, దరిద్రం అది. దేవుడు మమ్మల్ని బలంగా ఏది బాగా విన్నాడు, కోట్లు కూడగట్టుకుని వెనకాల బాగా మునుగడం. బైబిల్లో 11వ అధ్యాయంలో దీవెనని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బైబిల్లో 11, ముఖ్యంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కూడబెట్టుకున్నది మూలుగుతున్నప్పుడు దాన్ని చూసి నీ నోటి మాటలు వస్తున్నాయి చూసావా, దాన్ని బ్లెస్సింగ్ అనలేదు దేవుడు. ఆధ్యాత్మికంగా చచ్చావు. బైబిల్ నీకు నాకు సవాల్ చేసే మాట ఏంటో చూడు. ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవన శైలి చూడు. హెబ్రీ పత్రిక మీరు మొత్తం చదవండి. అబ్రహాము గుడారాల్లో బతికేస్తాడు, ఇస్సాకు అన్యుల దేశంలో ఉన్నట్టు బతికేస్తాడు, యాకోబు సంపాదించినంతా పట్టుకెళ్ళి సంబంధం లేనులకు పంచుకుంటూ తిరిగేశాడట. ఏటయ్యా, దేవుడు మీకు దీవించి ఇవన్నీ మీకు ఇస్తుంటే మీరు వద్దన్నట్టు బతుకుతున్నారంటే వాళ్ళు అన్నారట, నేడో రేపో 90, 100 బతికెళ్ళిపోయే మాకు సీరియస్గా బతకాలని లేదు సార్ అన్నారు. మనమైతే ఏం చేద్దామండి? ఏం చేద్దాం చెప్పండి? ప్రభువా, 100 రెట్లు 1000 రెట్లు అయ్యేలా దీవించట్లేదేటి ప్రభువా, మొన్న కూడా ఉపవాసం ఉన్నాను కదా ప్రభువా అంటూ. ప్రభువా, వచ్చే క్రిస్మస్ అలా అయిపోయింది, ఈ క్రిస్మస్ అలా అయిపోయింది, ఇదిగో ప్రత్యేక కూడుకుల్లో కూడా అడుగుతున్నాను ప్రభువా, ఇంకా మా పిల్లకి ఏ డాక్టర్ ఉద్యోగం ఏం చేయడు ప్రభువా అని అడుగుతాం. అదే చెబుతుంది నీ భక్తి ఎలా ఉందో. ఉన్నా లేకపోయినా ముక్కుతూ మూలుగుతూ తాటాకుల కింద బరకాల కింద బతికేసిన విశ్వాసం ఏమంటాడు చెప్పిన ప్రభు, నేడో రేపో వెళ్ళిపోయే నాకు ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. నేడో రేపో నీ దగ్గరకు వచ్చే నాకు
నిన్ను ఎతుకుతున్నానని చెప్పి భూమి మీద లాంటి వెతికితే నాకంత పిచ్చోడు ఇంకెవడున్నాడు ప్రభు. అందుకే ప్రభు, నాకు ఇల్లు ఇచ్చినా నా మనసు నాకు ఇల్లు మీద ఉండదు, నాకు భూమి ఇచ్చినా ఆ భూమి మీద నాకు మనసు ఉండదు. ప్రభువా, నాకు వస్తువులు ఇచ్చినా, వాహనం ఇచ్చినా, ఏమిచ్చినా, నా ఖరీదులైన బట్టలు ఇచ్చినా, ఏమిచ్చినా నాకు దాని మీద మనసు ఉండదు ప్రభు. ఎందుకంటే నా విశ్వాసము చెబుతుంది, అదృశ్యమైన నిన్ను చూడమని నాకు పదే పదే చెబుతుంది. నా విశ్వాసము చెబుతుంది, ఏదో రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే నీవు దేనికోసం ఏడుస్తున్నావన్న విశ్వాసం నన్ను తొలిచేస్తుంది ప్రభు. అందుకే ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? మై లార్డ్ స్టాంప్ మై ఐబాల్స్ అంటాడు. నా విశ్వాసమును ప్రభువా నా కనుగుడ్డుల మీద ఎటర్నిటీని స్టాంపుల ఐబాల్స్ మీద వేసే. ఎందుకో చెప్పనా? ఈ కనుగుడ్డులతో చూసే ఏదైనా నేను విశ్వాసముతో చూస్తే ప్రభువా నాకు వద్దనిపించేలా నా కనుగుడ్డుల మీద నిత్యత్వాన్ని ముద్రించే. ఒక ఇల్లు చూసేనా, ఇంటిని చూసినప్పుడు నన్ను నేను చూసుకోవడం నేర్పించు ప్రభువా. ఒక వస్తువు చూసానా, ఒక వస్తువును చూసిన తర్వాత ఆ వస్తువు ఎంతకాలం ఉంటుంది, నేనెంతకాలం ఉంటానో చూసుకునే మనసు నాకు ఇవ్వు ప్రభువా. అలా చూసుకున్నారట ఈ అధ్యాయంలో ఉన్నవారు. ఎలా జీవించారో, ఎంత విచిత్రంగా జీవించారో చెబుతున్నాడు చూడండి. వెళదాం ఒకసారి 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతనితో కూడా ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారముల్లో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాదు దేశములో పరవాసులైరి. ఏం చెబుతుందండి ఆ అధ్యాయం? ఆ అధ్యాయంలో వారు చెబుతున్న చూడండి, విశ్వాసమును బట్టి ఇంకా పైవచనంకి వెళితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకే వెళ్ళిపోయి. జస్ట్ కొన్ని విషయాలేనండి. ఈరోజు అబ్రహాం దగ్గరికి వెళ్ళి, బాబు అన్నీ సర్దేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే అబ్రహాం అంటాడట, ఇంకా తెలియదు సార్ ఎక్కడికి వెళ్తున్నాను. ఏంటి తెలియకుండా లగేజ్ ఎలా సర్దేస్తున్నావయ్యా అంటే, తెలియకుండానే సర్దేస్తున్నాను సార్ అంటాడట. మనమైతే ఏం చదివండి, 4 రోజులు ఊరు వెళ్తున్నాం అంటే 80 జతలు ఎట్టిపోతాం మనం. అబ్రహాము గారు అన్నీ చదువుతున్నాడు. పక్కింటోళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఎక్కడికి వెళుతున్నారని అడిగితే అబ్రహాం అంటాడట, తెలీదు. మరి తెలియకుండా ఊరేంటయ్యా అంటే, మళ్ళీ రావడానికి కాదు సార్, ఎక్కడికి వెళుతున్నాం కూడా తెలియదు. మరి ఎవరు వెళ్ళమన్నారంటే, ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాను అంటాడట. ఈయనకి బాగా పిచ్చెక్కేసింది అనుకుంటాను పక్కన. సరే ఈయన ఇలాగే చెప్తాడు, వయసు అయిపోయి. కానీ ఆయన పక్కకి వెళ్ళి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ సారమ్మ మీ ఆయన మొత్తం సర్దేస్తున్నావు, నువ్వు కూడా లగేజ్ సర్దేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నారంటే ఆవిడ అంటదట, నాకు కూడా తెలియదండి అంటదట. ఈ అధ్యాయంలో వాళ్ళ మాటలు చూస్తే మనం పిచ్చెక్కిపోయి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతాం. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి చూడండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే రెడీ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా శారమ్మని అడిగితే తెలియదండి, అబ్రహాముని అడిగితే తెలియదండి. మరి తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నారు? మాకు తెలియదు, ఆయనకి తెలుసు, వెళ్ళమన్నాడు, వెళ్తున్నారు. వచ్చారు, చూశారు, చెట్టు దగ్గర నిలబడ్డారు. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, ఈ ల్యాండ్ అంతా నీదే. వెంటనే పొంగిపోయి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలనుకోలేదు. మనమైతే ఏం చేద్దామండి, గవర్నమెంట్కి కానీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందేమో. మనవరాలు బీరకాయ పీసులు ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళ పేరు మీద నామినీ నేములు ఎట్టి మొత్తం రికార్డ్ తయారు చేసి తరతరాలు మనం చచ్చిపోవడమే కాదు, మన పితరుల దగ్గర నుంచి రాని ఆస్తి సడన్గా మనకు వచ్చింది కనుక మన పిల్లలు కూడా తరగనంత ఆస్తి ఒకేసారి వచ్చేసరికి ఎంత పిచ్చో తెలుసా. వాళ్ళకు కూడా ఇంకా పుట్టలేదు, చేయలేదు, ఏ బీరకాయ పీసు లేదు, వాళ్ళకు కూడా సెటిల్ అయిపోయేంత డాక్యుమెంట్ రెడీ చేస్తాం. మనిషి ఎంత పిచ్చిగా ఆలోచిస్తామండి.
ఏంటి మీకు ₹1,00,00,000 ఉన్నాయి చాలు కదండి, చాలదు. సరిపోదు, ఇంకా మా పిల్లలు కూడా కూర్చుని తినాలి, మా మనవళ్ళు కూడా కూర్చుని తినాలి. అబ్రహాముకి ఎకరం ఇవ్వలేదు, అబ్రహాముకి 2 ఎకరాలు ఇవ్వలేదు, అబ్రహాముకి 3 ఎకరాలు కాదు, అబ్రహాముకి దేశాన్ని ఇచ్చేశాడు. దేశాన్ని ఇచ్చేస్తే అబ్రహాం చేసే పని ఏంటో తెలుసా? అబ్రహాంకి దేశాన్ని ఇస్తే అలా పక్కకు పోయి టెంట్ వేసుకుని టెంట్లో బతికేస్తున్నాడు. సార్ దేశమంతా మీదే సార్, మీరు టెంట్లో బతకడం ఏంటి సార్ అంటే అబ్రహాం అంటాడు, ఎందుకు సార్ 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండిపోయి వెళ్ళిపోయే నాకు ప్యాలెస్ అవసరం అంటారా అన్నాడు. ఈ అధ్యాయంలో వాళ్ళకి పెట్టిన పేరేంటో తెలుసా? అదృశ్యుడైన వాడిని చూస్తున్నారట. అదృశ్యుడైన వాడిని చూస్తున్నారు గనక మలినమైపోయిన ఈ లోకంలో ఎక్కువ కాలం బతకాలని వాళ్ళకి లేదు కనుక ఎన్ని ఇచ్చినా వాళ్ళు అన్నారట, బాగున్నాయి కానీ ప్రభువా మేమంత సీరియస్గా ఇక్కడ ఉండలేమన్నారట. బాగున్నాయి కానీ ప్రభువా మేమేమీ కట్టుకోలేం ప్రభువా, బాగున్నాయి కానీ మేము ఉండలేం ప్రభువా. అబ్రహాము జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా? ఓ పక్కన దేవుడు దేశాన్ని ఇస్తాడు, మరో పక్కన కొడుకునిస్తాడు, మరో పక్కన పెద్ద రకమనే ఒక విశ్వాసపు తండ్రి కొలమానం ఇస్తాడు. ఇన్ని ఇస్తుంటే అబ్రహాం పక్కన ఏం చేస్తున్నాడు చెప్పనా? పునాదులు గల పట్టణం వైపు కనిపెడుతున్నాడట. దేవుడు ఒక పక్క ఇస్తుంటే అబ్రహాం ఇస్తున్న వాటి వైపు చూడట్లేదు, మరి రాబోతున్న వాటి వైపు చూస్తున్నాడు. మనమేంటి వస్తున్న, బాగా వినాలి, అదృశ్యుడైన వాడిని చూడడం చెప్పండి, ఆయన ఇస్తున్న వాటి వైపు చూస్తాం. అందుకే మన విశ్వాసం ఎదుగు బొదుగుండదు మనకి. అబ్రహాముకి ఇచ్చే కొలిది ఇచ్చే వాటి మీదకి మనసు వెళ్ళలేదు, మరి ఇస్తున్న వాటి మీదకి మనసు పోయింది. ఇచ్చే వాటి మీద కాదు, ఇస్తున్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయన మీదకి మనసు పెట్టి ఆయన అన్నాడట, ప్రభువా ముక్కుతూ మూలుగుతూ 100 ఏళ్ళు బతికేస్తాను ప్రభు. ఓ పక్కేమో ఇస్సాకుని బలడుగుతున్నాడు, ఓ పక్కేమో విశ్వాసపు కొలమాలలో బలిపీఠం కడుతున్నాడు, ఓ పక్కన ఇంత పోరాటం గొడవలు ఇంత వైరం సంసారంలో జరుగుతున్న అబ్రహాము మనసు ఎక్కడుందట? పునాదులు గల పట్టణం మీద ఉందట. ఎలా బతికారండి వాళ్ళు? విశ్వాస వీరులు అనగానే ఎర్ర సముద్రం పాయలు చేస్తారు, విశ్వాస వీరులు అనగానే సింహాల నోర్లు మోయించారు, విశ్వాస వీరులు అనగానే ఈ జాబితా కొంతకాలం పక్కన పెట్టండి. విశ్వాస వీరులు అనగానే ఇచ్చిన వాటిని వదిలేసుకుని బతికారు, అది విశ్వాస వీరులు. ఇచ్చిన వాటిని వద్దనుకుని బతికారు, ఇచ్చిన వాటిని సరి చేసుకుంటూ వద్దులే ప్రభు అని విడిచిపెట్టుకుంటూ బతికారు. వారి జీవితం నీకు నాకు ఒక సవాల్ చేస్తుంది. అబ్రహాము ఎప్పుడైతే అలా బ్రతికాడో నెక్స్ట్ వచ్చారట, విశ్వాసమును బట్టి అతనితో కూడా వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు. మాట్లాడుతాను చెప్పండి, అబ్రహాముకి ల్యాండ్ మీద ఎంత హక్కు అయితే ఉందో ఇస్సాకు కూడా ఆ ల్యాండ్ మీద అంతే హక్కు ఉందట. క్లైమ్ అంటే చట్ట ప్రకారము ఆ భూమి ఎవరికి వస్తుందని పోరాటం చేస్తే నెక్స్ట్ నేమ్ ఎవరిది ఉందట? ఇస్సాకుది. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? తన ల్యాండ్లో ఎవడో పరాయి వాళ్ళు వచ్చి బావిలు తవ్వేస్తుంటే ఇస్సాకు అన్నాడట, తవ్వుకోండి కానీ గొడవలు పెట్టకండి అన్నాడట. అంటే మనం అయితే ఏం చేద్దామండి? మన ల్యాండ్లోకి ఎవడైనా వచ్చి బావద్దు, ఆడి దడి ముందుకొస్తే జాలిక దడదడలే. మన భక్తి మనం మాట్లాడే గొడవలు చెబుతాయి, మన భక్తి మనం పోరాడే విధానం చెబుతుంది, మన భక్తి దేనికోసం పాకులాడుతున్నామో చెబుతుంది. పరాయి వాళ్ళు అన్యులు వచ్చి ఇస్సాకు భూభాగంలో బావిలు తవ్వేస్తుంటే ఇస్సాకు అన్నాడట, తవ్వుకోండి గొడవలు పెట్టకండి అన్నాడట. ఇదేంటయ్యా, మీ ల్యాండ్లో పరాయి వాళ్ళు వచ్చి మీ ల్యాండ్ని వారు కబ్జా చేస్తుంటే ఏం మాట్లాడవేంటి ఇస్సాకు అంటే, ఇస్సాకు అంటాడు, నాకు ఇక్కడ ఉండాలని లేదు కనుకే వాళ్ళు ఇక్కడతో ఉన్నా పర్లేదు, ఇక్కడతో ఉన్నా పర్లేదు, నా గుడారం తీసి నా గుడారం లోపల తవ్వినా పర్లేదు, ఎందుకంటే వెళ్ళిపోవాలన్న నాకు ఇక్కడ గొడవలు పెట్టుకుంటూ నా కాలాన్ని గడపలేను అన్నాడు. అంతే. అందుకే వీరుడు.
అందుకే విశ్వాస వీరుడు ఆది కాండంలో విశాఖను గూర్చి ఏమీ కనిపించకపోయినా హెబ్రీ పత్రిక ఎందుకు రికార్డ్ చేసిందో తెలుసా? పరాయి దేశస్తులు వచ్చి ఆయన ల్యాండ్ని కబ్జా చేస్తున్న ల్యాండ్ కోసం గొడవలు పెట్టుకోలేదు. ఈరోజు గజు నేల కోసం అన్నదమ్ములు కొట్టి చచ్చిపోతున్నారండి. క్రైస్తవులే, ఆయన పేరు యాకోబు, ఈయన పేరు ఇస్సాకు. క్రైస్తవులే గజు నేల కోసం కొట్టేసుకుంటున్నారు. పక్క గదులు తుడుచుకున్నప్పుడు ఆ దోగరిటి వచ్చిందని చీపురు తీసి కూడా వేసుకుంటున్నారు ఏపరాలు. ఎదుటోళ్ళు బాగా ఎదుటింటోళ్ళు పొరపాటున ఏ దోగరో లోపలికి వస్తే ఎంత కొప్పులు పట్టుకుని గొడవలు ఆడుకుంటున్నారు. ఈరోజు గజం నేలపోతే తట్టుకోలేం, రూపాయి తక్కువ వస్తే తట్టుకోలేం, ఒకటి 10 రూపాయలు నష్టపరిచాడంటే తట్టుకోలేం, ఏదన్నా జరిగిందంటే తట్టుకోలేం. అదే చెప్తుంది, నీ మనసా, నీ ఆతృత, నీ దరిద్రపు ఆలోచనలే చెప్తున్నాయి. అసలు నీకు అదృశ్యమైన దేవుని మీద కానీ, అదృశ్యమైన లోకం మీద కానీ అసలు నీకు విశ్వాసమే లేదు. నీకు విశ్వాసం ఉంటే ఇలాంటి పెంట గొడవలు ఎట్టుకుంటూ తిరగు. టైం వేస్ట్ చేయవు. నువ్వు టైం వేస్ట్ చేసుకుంటూ ఇలాంటి పనికి మాలిన ఈ దరిద్రపు గొడవల చుట్టూ తిరగవు. నువ్వు అంటున్నారా అన్నీ అంటావు, దోచుకుంటున్నారా దోచుకొని అంటావు, పట్టుకెళ్ళి అంటావు. ఇదే నీవన్నీ తోసేసుకుంటే రేపొద్దున నీకేంటంటే రేపొద్దున నేను ఉన్నప్పుడు చూద్దాంలే అంటావు. ఎంతకాలం ఉంటావు ఇక్కడ? ఎంతకాలం బతుకుతాం? అందరికీ టెంట కింద కూర్చున్న మీకు, నిలబడిన నాకు, వేదిక మీద ఉన్న ప్రతి సేవకుడికి మరలా గుర్తు చేసుకోవాల్సిన పచ్చి నిజమేంటో తెలుసా? ఒక రోజు వద్దన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, వద్దన్నా వెళ్ళిపోతాం, ఎగిరిపోతాం. మనం ఎన్ని సంపాదించుకున్నా సంపాదించింది కూడా మన వెనకాల రాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నీకు నాకు చెబుతున్నది. భక్తులు దేశాలు ఇస్తే దేశాలను వదిలేస్తారు. మనం దేశాన్ని వదలొద్దు కానీ చెప్పండి, ఈ దేశం, ఈ ల్యాండ్ మీద మనకున్న ఆతృతుదులు బతుకుదాం. విశ్వాసం అంటారు దాన్ని. ఎప్పుడు వదలగలని చెప్పండి? అదృశ్యుడైన వాడిని నువ్వు బలముగా నమ్మినప్పుడు వదలగలవు. అదృశ్యమైన లోకాన్ని నువ్వు బలముగా ఆ విశ్వాసపు నేత్రాలతో నువ్వు గమనించినప్పుడు వదలగలవు. దేవుడి దగ్గరికి వచ్చి లిస్టులు ఓపెన్ చేస్తాం. ఆ లిస్టే కిరాణా లిస్టు. ప్రభువా, ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభువా మా అమ్మాయిని దీవించు ప్రభువా, మా అబ్బాయిని దీవించు ప్రభువా, మా ఆయన్ని దీవించు ప్రభువా, వాళ్ళని దీవించు ప్రభువా, మా అమ్మని దీవించు ప్రభువా, మా నాన్న దీవించు ప్రభువా, మా అత్తగారిని దీవించు ప్రభువా, మా ఆడబడుసుని దీవించు ప్రభువా, వాళ్ళని దీవించి. అయిపోయింది, ఫ్యామిలీ అయిపోయింది కదా. నెక్స్ట్ పక్కన కుటుంబాన్ని దీవించు ప్రభువా, వాళ్ళని దీవించు ప్రభువా, ఏళ్ళని నెక్స్ట్ దేశం మార్చేసింది. విదేశాల్లో ఉన్న మా చుట్టాలను దీవించు ప్రభువా, పట్టాలను దీవించు. ఇంకా నీ ప్రార్థన లిస్ట్ ఆగదిక. దేవుడు దీవించాడు, ఓకే. దీవించిన తర్వాత ఏం చేస్తారు? తినేసి తిరుగుతారు, దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతారు, దేవుణ్ణి వదిలేసి తిరుగుతారు, దేవుణ్ణి పట్టించుకోకుండా పైపచ్చికి ఏం చెప్తాను చెప్పిన, దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు కాబట్టి ఫ్లైట్లో తిరుగుతున్నామని అంటున్నారు. ఈ మధ్య సిగ్గు లేకుండా ఒక సేవకుడు, దేవుడు బాగా దీవిస్తే తిరుగు కాదంటే తిరుగు, కానీ దీవించాడు కాబట్టి ఈ దేశంలో బతుకు మీద ప్రియముగా బతికితే నేను చెబుతున్నాను, నీ విశ్వాసంలో సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నీకు బట్టల మీదకి లాగుతుందా? సంథింగ్ రాంగ్. నీకు ల్యాండ్ మీదకి లాగుతుందా? సంథింగ్ రాంగ్. నీకు ఎఫెక్షన్ మీద దేని మీద అయినా లాగుతుందా? సంథింగ్. నీ భక్తిలో ఏదో తేడా జరుగుతుంది, నీ నడకలో తేడా జరుగుతుంది, నీ మాటలో ఆశలో తేడా జరుగుతుంది. నీకు ఏదైనా ఈ లోకంలో నేను పదే లాగుతుందా? గుర్తుపెట్టుకో, నీ విశ్వాసంలో ఎక్కడో తేడా వస్తుంది. అబ్రహాముకి దేశాన్ని ఇచ్చిన, ఇసాకుకి దేశాన్ని ఇచ్చిన వాళ్ళు సీరియస్గా గొడవలు పెట్టుకోలేదంట. నెక్స్ట్ మరొక ఆయన ఉన్నాడు, ఆయన లైఫ్ చాలా చాలా హార్బుల్ లైఫ్ అండి అయింది. యాకోబు లేటుగా లైట్గా వెలిగిన ముగింపులో చాలా బ్రైట్గా వెలుగడు యాకోబు. ఆయన లైఫ్ ఎలా ఉంటుంది చెప్పనా? ఏదేదో చేయాలనుకున్నాడు, జీవితంలో పచ్చి నిజాలు పాఠాలు నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల యొక్క పెంపకంలో వాగ్దానానికి నిలబడాలనుకున్నాడు, కానీ రాంగ్ వేలోకి వెళుతూ దెబ్బల మీద దెబ్బలు తినే జీవిత సత్యాలు నేర్చుకున్నాడు. ఆలస్యంగా అయినా సత్యంలోనికి
బలంగా నిలబడ్డాడు. ఆయన జీవితం మీరు చూడండి. ఏడుస్తూ మాట్లాడతాడు ఒకరోజు, ఎండకు ఎండాను, వానకు తడిచాను, ఈ ఎండకి మాగాను, వర్షానికి నలిగాను, ఈ జీవితంలో అరిగి అరిగి సంపాదించాను. భార్యలారా, మీ నాన్న పలుమార్లు నా జీతం మార్చేశాడు. నా జీవిత భాగస్వామి నీకు చెబుతున్నాను, నా లైఫ్లో అన్ని విధాలుగా నష్టపోయి రెక్కల కష్టాన్ని పోగేశాను. గొడ్డు గోద దాసులు అన్నీ సంపాదించి అమ్మయ్యా అనుకోలేదు యాకోబు. ఏడిపోచ్చే మాట చెప్పనా, 25 ఏళ్ళు 30 ఏళ్ళు సంపాదించిన యాకోబు ఏం దాచాడంటే ఏమీ దాయలేదండి. పట్టుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసాడు. పట్టుకెళ్ళి అన్నయ్యకి ఇచ్చేసాడు, పొరుగులకి ఇచ్చేసాడు. మరి నీకో యాకోబు అంటే ముగింపు సమయంలో చిన్న కొడుకు యోసేపు మీద కొంతకాలం అలా ముక్కు మూసుకుని బతికోరే చిన్నోడా వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు పట్టుకెళ్ళి వాగ్దానం దేశంలో కప్పెట్టరా, మర్చిపోక అదొక్కటి కోరుకుంటున్నాను అన్నాడు. వీళ్ళు ఎలా అవ్వగలిగారండి అలా? అసలు వాళ్ళకి సంపాదన అంతా ఇస్తే పట్టుకెళ్ళి పొరుగులకి ఇచ్చేశారు. వారు దేవుడు దీవించి వారి రెక్కల కష్టాన్ని ఫలభరితంగా మారిస్తే మాకొద్దు, తీసేసుకోండి, ప్రేమగా ఉన్నంతకాలం బతుకుదామన్నాడు యాకోబు. గొడవలు వద్దన్నయ్య అన్నాడు. ఇది కావాలా, ఇది కావాలి, ఇది కావాలి, ఏది కావాలో తీసుకో, గొడవలు వద్దన్నాడు. ఏది కావాలంటే తీసుకో, గొడవలు పెట్టుకోవద్దని. మరి యాకోబు, నువ్వు అంత్యకాలం ముందు లేదా నీ చివరి చర్మాంక ముందు నీ ముగింపు దినాల్లో ఎలా బతుకుతావు యాకోబు అంటే, ఉంటే తింటాను, లేకపోతే ఆకలితో ముడుచుకుని పడుకొని చచ్చిపోతాను. ఎలా బతికాడు తెలుసు యాకోబు? చివరి క్షణంలో కొడుకు దగ్గరికి పోయి ముగింపు కాలంలో చివరి దినాలు మెల్లగా గడిపేసి యోసేపును కోరాడు, నా ఎముకలు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోండి. యాకోబు జీవితం, ఇస్సాకు జీవితం, అబ్రహాము జీవితం దేవుడు దేశాన్ని వాగ్దానానికి సమానమైన వారసులుగా మలిస్తే వాళ్ళు అన్నారట, ప్రభువా మాకు నువ్వేమిచ్చినా వాటి మీద మాకు మనసు లేదు ప్రభువా అన్నారు. అందుకే భక్తుడు థామస్ వాట్సన్ అంటాడు, మై లార్డ్ స్టాంప్ ఎటర్నిటీ ఆన్ మై ఐబాల్స్. ఆ నిత్యత్వాన్ని నా కనుగుడ్డల మీద ముద్రించే. నేను ఒక వస్తువును చూసే విధానం నిత్యత్వంలో నాకు మారాలి. ఒక వ్యక్తితో నా డీలింగ్స్ నిత్యత్వాన్ని బట్టి ముడిపడి ఉండాలి. నా స్నేహితులు నిత్యత్వానికి సంబంధించిన వారు ఉండాలి. నా నిత్యత్వపు అడుగులు నేను ఈ భూమి మీద ఉండగానే వేయాలి. ప్రభువా, ఈ మట్టి లోకంలో ఉండగానే ఆ మహిమ లోకపు వాసన పీల్చే ఆ విశ్వాసము నాకు నేర్పించి ప్రభువా అన్నాడు. 11వ అధ్యాయం నిలువెల్లా కడిగేస్తుందండి మనల్ని. 11వ అధ్యాయం నిన్ను నన్ను కడిగి పడేస్తుంది. ఏమి నేర్చుకున్నావు? అబ్రహామును చూసినప్పుడు అబ్రహామును దీవించిన ప్రభువా నన్ను కూడా దీవించు కాదు, అబ్రహామును దీవించినప్పుడు గుర్తుపెట్టుకో, అబ్రహాము వదిలేసుకున్న లాంటి విశ్వాసం ప్రభువా నాకు కూడా ఇవ్వవా అని ప్రార్థన చేయగలవా? ఇస్సాకును దీవించిన ప్రభువా నన్ను దీవించి కాదు, ఇస్సాకు సొంత బాబుల్లో ఎవరో వచ్చి పోట్ల పడుతుంటే ఇస్సాకు లాంటి వదిలేసుకునే మనసు నాకు ఇవ్వవు ప్రభువా అని ప్రార్థన చేయగలవా? నా కష్టపడిన రెక్కల కష్టాన్ని ఎవడో పరాయివాడు పొరుగోడొచ్చి దొంగిలించి నా ఎదుట శత్రువుగా ఉన్నవాడు ఇప్పుడు మిత్రుడవుతున్నాను అన్నప్పుడు నా ఆస్తి మీద ఆశ పంచుకోకుండా వదిలేసే యాకోబు లాంటి మనసు నాకు ఇవ్వా అని ప్రార్థన చేయి. ఇలాంటివి చెయ్యి మనం ప్రార్థనలో. అబ్రహామును దీవించిన ప్రభువా, చెప్పండి, నన్ను దీవించే ప్రభు. అబ్రహామును దీవించాడు, అబ్రహాం వదిలేశాడు. ఇస్సాకును దీవించిన ప్రభువా నన్ను దీవించవా? ఇస్సాకును దీవించాడు, ఇస్సాకు వదిలేశాడు. వారు వదిలేసుకున్నారండి. వారి జీవితాలు నీకు నాకు నిలువెత్తు సాక్ష్యంగా 11వ అధ్యాయం చెబుతుంది. వీరందరూ 13వ వచనంలో ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఆ మాటకు ఏమర్థమవుతుందో మీకు ఆ మాట చెబుతున్న మాట చూడండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయిన ఏటి వాగ్దాన ఫలం?
ఆ పాలస్తీనా భూభాగం, ఆ కానాను భూభాగం. అరే బాబు, ఈ భూభాగం మీదే, ఈ ఫలభరితమైన భూమి మీదే, పాలు తేనెలు ప్రవహించు ఈ పాలస్తీనా కానాను భూభాగం మీదే అంటే ఆ ల్యాండ్లోకి వచ్చి వందనము చేసి దూరం నుండి చూసి బాగుంది ప్రభువా అని చెప్పి చచ్చిపోయారట. మనమైతే ఏం చేద్దామండి? పాలు తేనెలు లేని సౌడు నేలని సెంటు కోడికి అమ్మేస్తున్నాం ఇక్కడ. మనం సౌడు నేల ఇది. పాలు తేలు ప్రవహింపని ఈ ఉప్పి నేలని సెంటు కోటికి అమ్ముతున్నాం. మరి పాలు తేలు ప్రవహించే మరి ఆ కానాను భూభాగాన్ని, దేశాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత సెటిల్ అవ్వాలి చెప్పండి? సెంటు కాదు కదా, గజంలో కూడా నిలబడమన్నారు. పరదా కింద మూలుగుతూ బతికేశారు, టెంట్ కింద మూలుగుతూ బతికేశారు. దూరం నుండి చూసి ఆ ఫలము అనుభవింపకపోయినాను దూరం నుండి చూసి వందనము చేసి అన్నాడు, ప్రభువా వచ్చేసే మాకు ఈ బహుమానం మీద మనసు లేదు ప్రభు, అయినా బహుమానం బాగుంది కానీ మాకు వద్దు ప్రభువా అన్నారట. మనం దేవుడు బాగా వినాలి. మన దేవుడు ఏదన్నా మనకిస్తే ఇచ్చిన ఆయన మర్చిపోతాం, ఇచ్చిన వాటి మీద పిచ్చెక్కిపోయి తిరుగుతాం మనం. అందుకే కొన్ని ఇవ్వడు దేవుడు మనకు, మన పిచ్చోలమని. దేవుడు ఏదైనా ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు, నీకు ఏదైనా ఇస్తాడు, కానీ నీ మైండ్ సెట్ కంట్రోల్లో ఉండాలి. ఇది కావాలా ఇది ఇస్తాడు, వస్తువు కావాలా వస్తువు ఇస్తాడు, కారు ఏదైనా ఇస్తాడు, భూమి ఏదైనా ఇస్తాడు, కానీ నీ మైండ్ సెట్ సరిగ్గా ఉంటుందా? మనం ఇచ్చిన వాడిని మర్చిపోతాం చెప్పండి, ఇచ్చిన వాటి చుట్టూ పిచ్చెక్కి తిరుగుతాం. ఇంకో విషయం చెప్పనా, ఇచ్చినోడికి మళ్ళీ ఎలా తీసుకోవాలో కూడా బాగా తెలుసు. ఎప్పుడో అన్నాను, మరలో ఒకసారి అంట, ఏ బాబు ఏంటి ఈ మధ్య సండే చర్చికి రావట్లేదంటే వీడు సీరియస్గా అన్నాడు. ఖాళీ ఉండలేదు సార్ అసలు అన్నాడు. ఖాళీ ఉండలేదట. ఏమ్మా నువ్వు రావట్లేదంటే మా ఆయనకి ఖాళీ ఉండలేదు కాబట్టి నాకు కూడా ఖాళీ లేదు సార్ రాలేకపోతున్నా, నెక్స్ట్ వీక్ వస్తామని నెక్స్ట్ అని 1 year నుండి చెప్తున్నారు. అంతకుముందు ఇదే బ్యాచ్ పాస్టర్ గారిని ప్రార్థన అడిగారట, అయ్యా బాగా చదువుకున్నాను కానీ ఏ ఉద్యోగం రావట్లేదు పాస్టర్ గారు, నాకు ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత అన్నారట, ఖాళీ లేదు పాస్టర్ గారు అన్నారట. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని సన్నిధికి రావడానికి ఖాళీ లేదట. ఇదే మాట మీ పాస్టర్ గారికి చెప్పావు, ఇదే మాట మీ పెద్దలకు చెప్తావు, ఇదే మాట నీ సంఘ విశ్వాసులకు చెప్తావు, ఇదే మాట దేవుడికి చెప్పు. ప్రభువా ఖాళీ లేదు ప్రభు, అస్సలు రాలేకపోతుందంటే అప్పుడు దేవుడు అంటాడు, ఖాళీయే కదా నాన్న నీకు కావాలి, ఖాళీ చేస్తాను కంగారు పడకంటాడు. మక్కులు ఇరిసేస్తాడేమనుకుంటున్నావు? ఇచ్చినవి వంకెట్టుకుని ఆయన దగ్గరికి రావడం మానేసావో ఇచ్చిన వాడికి తీయడం కూడా బాగా తెలుసు. ఇక ఉద్యోగం ఇచ్చింది ఊరి మీద భార్యని వేసుకుని బలాదూరు తిరుగుతావని కదా, సన్నిధిలో పడుంటావని. నీకు 4 మెతుకులు తింటున్నది లేదా వారానికి నచ్చిన కూరలు వండుకుని తింటున్నావంటే తినేసి ఎల్లకేలా పడుకుంటావని కాదు, ఆ నోరిప్పి స్తుతిస్తావని గుప్పెడు మెతుకులు ఇచ్చాడు నీకు. దేవుడు ఏదిచ్చినా ఎందుకు ఇచ్చాడు? ఆయన వైపు ఇంకా చూస్తూ ఆయనకు దగ్గరవుతావని, దూరంగా జరుగుతావని కాదు. భక్తులకి మనకి తేడా ఏంటో తెలుసా? ఇచ్చే కొలిది దగ్గర అయిపోయారు, మనము ఇచ్చుకునే కొలిది దూరం అయిపోతాం. అందుకే ఎవడైనా వారు తీసుకునే కొలిది, ఇచ్చే వాటిని ఇచ్చుకునే కొలిది వాటిని వెనక నిర్లక్ష్యం చేస్తూ దేవునికి దగ్గర అయిపోయారు. మనం ఇచ్చే వాటిని ఎత్తుక్కుంటూ దేవునికి దూరమై వాడికి దగ్గర అవుతున్నాం. అందుకే వీరిని గూర్చి ఒక గొప్ప మాట అన్నాడు. ఏ మాట అంటున్నాడు చూడండి, వారు గూర్చి అంటున్న మాట 16వ వచనంలో, వారు మరీ శ్రేష్టమైన దేశం అంటే మీకు ఈ దేశాన్ని ఇస్తే వాళ్ళు నోరిప్పన్నారట, మాకు ఈ దేశం వద్దు ఆ దేశం కావాలన్నారట. పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత, ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుందండి, అందుచేత తాను వారు దేవుణ్ణని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏం పడట?
దేవుడు వారిని గూర్చి చెప్పడానికి సిగ్గుపడు. ఏమని సిగ్గుపడు? ఊపిరిలో బాగా ఊపిరిలో ఇప్పుడు కనబడి నేడు రేపో ఎగిరిపోయే ఆవిరి లాంటి మనుషులు నా మనుషులని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. నిజానికి జగన్ గారు మనకు తెలుసు అంటే బాగుంటుందా, మనం జగన్ గారికి తెలుసు అంటే బాగుంటుందా? మీకు అర్థమైందో లేదో? మరలా జగను లేదా ముఖ్యమంత్రి గారు మనకు తెలుసు అంటే బిల్డప్ ఇక్కడ బాగుంటుందా, మనం ముఖ్యమంత్రికి తెలుసు అంటే ఆయనకి బిల్డప్ ఉంటుందా? నీకు నాకేముంది చెప్పుకోవడానికి? పెద్దోడు చిన్నోడు నాకు తెలుసనలో గొప్పతనం లేదు. మరి చిన్నోడు పెద్దోడు తెలుసనలో గొప్పతనం ఉంది. దేవుడు అంటే సిగ్గుపడలేదండి. ఎందుకు చెప్పినా, అంత గొప్పవాడు, సైన్యములకు అధిపతి యెహోవా, సర్వాన్ని నడిపిస్తున్నవాడు, ఈ కోటాను కోట్ల నక్షత్రాలకి దేవదూతలకు అధిపతి అయిన వాడు, కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు ఆ అదృశ్యుడైన దేవుడు అన్నాడట. మట్టిలో బతికి ఇంతలో కనబడి మట్టి పాలయ్యే ఈ మట్టి మనుషుల దగ్గరకు వచ్చి దేవుడు అన్నాడట, వీళ్ళు నాకు బాగా తెలుసు, వీరు నా మనుషులు అని చెప్పుకున్నాడట. సిగ్గుపడలేదు. చచ్చిపోయే మనుషుల్ని చావేలేని దేవుడు నా మనుషులు అని చెప్పుకున్నాడట. ఊపిరి లేని మనుషులు ఊపిరి పోసిన దేవుడు వచ్చి అన్నాడట, నా మనుషులు అని చెప్పుకున్నాడట. జీవాధిపతి వీరిని బట్టి అడ్రస్ చేసుకోవడం ఏంటంటే అది విచిత్రం. అక్కడ జీవం గల దేవుడు జీవాధిపతి ఉనికిలో ఉన్న వారిని బట్టి అడ్రస్ చేయాలి, కానీ ఉనికి లేకుండా భూమి నుంచి ఎగిరిపోయే వారిని ఉనికిలో ఉన్నవాడు అడ్రస్ చేయడం ఏంటి? అందుకే ఆయన సిగ్గుపడలేదు. ఆయన ఎందుకు సిగ్గుపడలేదు తెలుసా? వారు ఈ దేశాన్ని ఎతికేవారు కాదు కనుకే బైబిల్లో ఎవరికి లేని రికార్డ్ ఈ ముగ్గురికి ఇచ్చినది. ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి. అబ్రహాము యాకోబు ఇస్సాకు దేవుడిని, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడిని. ఎందుకు ఈ పేరు పెడుతున్నాడు? ఇదిగో వాళ్ళకి దేశాన్ని ఇస్తే ఈ దేశాన్ని వదిలేసి ఆ దేశం కావాలన్నారు. మరలా అడుగుతున్నాను, ఆ దేశం ఎందుకు కావాలన్నారు? ఈ దేశాన్ని ఎందుకు వద్దన్నారు చెప్పండి? ఈ దేశం అంటే ఈ భూమి మీద ఈ భూభాగాలు వస్తే వద్దన్నారట. ఆ దేశం కావాలంటే ఆ లోకం కావాలన్నారట. ఈ లోకం ఎందుకు వద్దన్నారు? ఆ లోకం ఎందుకు కావాలన్నారు చెప్పాలి. అది నిత్యము ఉంటుంది, ఇది నిత్యము ఉండదని కాదు. భక్తులు గుండెల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారు చెప్పనా? పరలోకం నిత్యం ఉంటుందని పరలోకం కావాలనడం లేదు. పరలోకంలో దేవుడు ఉంటాడు గనక పరలోకం కావాలంట. ఎంత ఆశ్చర్యం అండి వాళ్ళ మాటలు. మరి పరలోకంలో దేవుడు లేకపోతే ఆ లోకం కూడా వద్దంట. ఈ ముల్లోకాల్లో దేవుడు ఎక్కడ లేకపోతే ఈ లోకాలు ఏ వద్దంటారు? వాళ్ళకి కావాల్సిందల్లా ఒక్కటే, దేవా నువ్వెక్కడుంటే అక్కడ మాకు ఉండడమే కావాలి. నువ్వు ఉన్న లోకంలోనే ఉండాలి. పరలోకంలో భక్తుల దగ్గరికి వెళ్ళి పరలోకంలో మిమ్మల్ని బాగా ఆకర్షించింది ఏంటయ్యా అని అడిగితే ఆ సింహాసనం మీద ఉన్న సౌందర్యవంతుడైన దేవుడు తప్ప ఈ పరలోకంలో మాకు అంత రమ్యమైనది ఏది లేదంటాం. మనమైతే బంగారు రోడ్లు ఉన్నాయంటండి అక్కడ అన్నమ్మ. మనం ఏమన్నా చెప్పి చూపు రోడ్లు కూడావే, రోడ్లు బంగారం. పరలోకం పోయినా బంగారు రోడ్లు కూడావే. మనం పరలోకాన్ని వర్ణించండి అంటే ఏ వర్ణిస్తాం చెప్పండి? పరలోకంలో బంగారు రోడ్లు, పరలోకంలో వజ్రాలు, పరలోకంలో వైడూర్యాలు, పరలోకంలో బంగారు సింహాసనాలు, బంగారుకి ఇవే చెప్తాం. ఈ దరిద్రం అక్కడికి పోయినా పోదు మనకి. బాధలు లేవు, చింతలు లేవు, రోగాలు. ఇదే ఈ ఇక్కడ ఏదైతే కోరుతున్నామో మరలా అక్కడ అదే కోరుతున్నాం. కానీ వీళ్ళు ఏమంటారు చెప్పనా? పరలోకంలో మీకు ఏం కనిపిస్తుంది అంటే బంగారం కనిపించదు వాళ్ళకి, కిరీటాలు కనిపించదు వాళ్ళకి, సింహాసనాలు కనిపించదు వాళ్ళకి. వాళ్ళకి కనిపించేది ఒకటే, సింహాసనం మీద ఉన్న దేవుడు కనబడతారు వాళ్ళకి. అదే సౌందర్యం వాళ్ళకి. దేవా నీ ఉంటే మాకు చాలు, మాకేమొద్దు ప్రభు, నీతో మేము ఉంటే చాలు, మాకేమొద్దు ప్రభు. భక్తులు గుండెల్లో ఉన్న ఆశ ఏంటో చెప్పనా? ప్రభు మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళని అడగం మేము, నువ్వు కనబడేలా ఆ పరలోకంలో ఏదో మూల మమ్మల్ని పడేసి స్తుతించుకుంటూ బతికేస్తామంటారు అంతే. కానీ మనము
పరలోకం వెళ్దామంటే ఇంచోపు పరలోకం ఎందుకంటే జీవఫలాలు తినడానికి వెళ్తారట. ఇక్కడ తిన్నది సరిపోలేదని ఉందలండి, తిందురు కానీ కాదంటలేదు. జీవఫలాలు తింటాం, బంగారాలు ధరించుకుంటాం, అవి ధరించుకుంటాం అన్నీ సెకండరీ అండి. అవి ఉన్నా లేకపోయినా మన ఉద్దేశం ఒకటే, ఆ దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలి. అందుకే అబ్రహాముకి దేశం ఇచ్చినా దేవుని మీద ఉంది తప్ప దేశం మీద లేదు. ఇస్సాకుకి దేశం ఇచ్చినా దేవుని మీద ఉంది తప్ప దేశం మీద లేదు. యాకోబుకి దేశాన్ని ఇచ్చినా దేవుని మీద ఉంది తప్ప దేశం మీద లేదు. దేవుడు నీకు ఈ రోజుకి ఇప్పటికీ దేవుడు నీకు ఏదైనా ఇస్తే నేను అడుగుతున్నాను, ఇచ్చిన దాని మీద ఉందా, ఇచ్చినోడి మీద ఉందా చెక్ చేసుకుని భక్తి ఏంటో తెలుస్తుంది. ఇచ్చిన వాటి మీద ఉందా, ఇచ్చిన ఆయన మీద ఉందా చెక్ చేసుకో. కొంతమందికి దేవుడు బిడ్డలను ఇస్తాడు. బతుకంతా ఏం చేశారండి? 60 ఏళ్ళు అంటే బెడ్లే, ఇంకేముండదు లైఫ్లో, ఇంక బెడ్లే. 60 ఏళ్ళు మీరు ఏం చేశారండి అంటే సంపాదించాం, ఇంకేం చేశారు దాసాం, ఇంకేం చేశారు సక్కబెట్టాం, ఇంకేం చేశారు చదివించాం, ఇంకేం చేశారు పెళ్ళిళ్ళు చేసాం, ఇంకేం చేశారు పురుళ్ళు పోసాం, ఇంకేం చేశారు అలా మనవల్ని ఎత్తుకున్నాం, ఇంకేం చేసాం. నీ బతుకంతా ఆలక సాగరీ చేయడం తప్ప నువ్వేమన్నా చేసావా? దేవుని కొరకు ఏమి చేయలా? బిడ్డలనిస్తే ఆ బిడ్డల చుట్టే సక్కబెట్టావు నీ బతుకంతా. దేవుడు బిడ్డలనిచ్చింది ఆయన మర్చిపోతావని కాదు, నీ బిడ్డలు నువ్వు కలిసి ఆయన సన్నిధిలో చూపిస్తావని గుర్తుపెట్టుకో. బిడ్డలను ఆలకి పోగేస్తూ తిరగడం కాదు. వీళ్ళ పిచ్చోలా చెప్పండి, వీళ్ళ పిచ్చోలు అన్నారంటే మనకన్నా పిచ్చోలు ఇంకెవరు ఉండరు. ఇంకా అబ్రహాము వదిలేశాడు, ఇస్సాకు వదిలేశాడు, యాకోబు వదిలేశాడు. బిడ్డల బతుకులకి ఏముంటుందో వాళ్ళకి అనవసరం. మమ్మల్ని చూసిన దేవుడు మా అనుకున్న వారిని కూడా చూస్తాడన్న ఒక విశ్వాసంతో వెళ్ళిపోయారు. మరొక ఆయన ఉంటాడు చాలా విచిత్రంగా, 24 వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తీ ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంచుకొని అల్పకాలము పాపభోగం. ఆ పదం ఎలా ఉందో మీకు? ఏ కాలం అంటది? అల్పకాలం. ఏ కాలం? అల్పకాలం పాపభోగం అండి. బాగా వినండి, ఇస్సాకు వయసు, అబ్రహాము వయసు, యాకోబు వయసు పక్కన రికార్డెడ్గా మనం పక్కన పెట్టిన మోసే వయసు మనకు రికార్డెడ్గా బాగా పక్కా తెలుసు. ఎంత ఆయన వయసు? ఎంత? ఇదేంటి ఇస్సాకు వయసు? మోసే ఎంతకాలం బతికాడు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు బతికినోడే అల్పకాలం అంటే మరి మనల్ని ఏమనాలి? అర్థమైందో లేదు? 120 బతికినోడే అల్పకాలం అంటే మరి మందే కాలం, పోయే కాలం. దగ్గరలో ఉన్నాం. 60లో మళ్ళీ 20 దాటితే షుగరు, 30 దాటితే బీపీ, కాళ్ళు లొంగిపోవడం, కీళ్ళు అరిగిపోవడం, సంసారానికి పనికిరాడండం, బాత్రూంలోకి వెళితే ఒంటరికి వెళ్ళినోడు వస్తాడు లేదో డౌటు, పెరిగనం తింటే డేంజరు, బిర్యానీ తింటే ప్రమాదం, లివర్ పనిచేయదు, కిడ్నీ పనిచేయదు. 60లో 20 దాటితేనే గ్యారంటీ లేని మన కాలాన్ని ఏమనాలి? ఇది పోయే కాలం. ఆయన 120 అల్పకాలం అంటే మరి మందే కాలం. సగటు భారతీయుడు 60 ఏళ్ళు కూడా బతకట్లేదు. ఇటీవల కాలంలో లెక్కలో 45 కూడా బండి దాటట్లేదు. ఈ యాక్సిడెంట్ చేసాక మరీ 45 దాటిన తర్వాత ఇంకేముంది చెప్పండి? ఏంటి 25 ఏళ్ళ కుర్రోడికి గుండెపోటు వస్తుందని ఎప్పుడైనా చదువుకున్నావా? ఎంతమంది కుర్రాలు చచ్చిపోయారు? 15 సంవత్సరాల పిల్లలకి షుగర్ వస్తుందని ఎప్పుడైనా చదువుకున్నావా? స్కూల్కి వెళ్ళే LKG పాపకి భూతద్దాలు వేస్తున్నారు, చూసాము ఎప్పుడన్నా? ఎప్పుడో మన తాతం వేసుకునేది. మారిపోయింది, కాలం మారిపోయింది, ఆరోగ్యం మారిపోయింది, శరీర కదలికలు మారిపోయాయి. ఒక సువార్తికుడు అన్నాడు, ఇది తిండి తిని బతికే కాలం కాదు, అన్నం తిని బతికే కాలం కాదు, మందులు తిని బతికే కాలం. ఇది పోయే కాలం. ఇది అల్పకాలం కాదు, ఇది మరీ స్వల్పమైన కాలం.
120 సంవత్సరాలు బతికినోడు అన్నాడట, ప్రభువా ఇది అల్పకాలం. 120 బతికిన ఆ పెద్ద మనిషి అల్పకాలం అంటే మనం ఏమనాలంటే దేవుని దగ్గర, ప్రభువా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నా భారతదేశపు జీవిత కాలంలో ప్రభువా నువ్వు నాకు ఏమి ఇచ్చినా వద్దు ప్రభువా, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, నాకు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, ఆ ల్యాండ్ కోసం పోటీ చేయను, ఈ ఉద్యోగాలు రాలేదని బెంగెట్టుకోను ప్రభువా, నా సంపాదన దక్కలేదని బెంగెట్టుకోను, నాకు పిల్లలు లేరని పిల్లలు ఉన్నా మాట వినలేదని ఇలాంటి పిచ్చి బెంగలు ఏది నా బెంగల్లా ఒక్కటే ప్రభువా, నీ దగ్గరికి నేను రావాలి ఎట్లా అయినా సరే. ఆ పునాదులు గల పట్టణంలో సింహాసనం మీద కూర్చున్న నీ దగ్గరికి రావాలి, నిత్యత్వాన్ని నా కనుగుడ్డుల మీద ముద్రించుకుని ఎదురు చూస్తున్నాను ప్రభువా, ఆ రోజు ఎప్పుడు వస్తాదా అని. 120 బతికునోడు అన్నాడట, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అల్పకాలము పాప భోగం మాట్లాడుతాను చెప్పండి. మోసే ఫరో తర్వాత నెక్స్ట్ ఫరో, పబ్లిక్లో సౌండ్ ఆ రోజుల్లో. ఫరో తర్వాత మరలా ఫరో ఎవరంటే మోసే. మరలా ఫరో తర్వాత ఫరో అంతటి వారంటే దేశానికి చక్రవర్తి తర్వాత మరలా చక్రవర్తి ఎవరంటే మోసే. కానీ మోసే అంటాడు, ఆ సింహాసనం వద్దు ప్రభువా అన్నాడట. మోసే దగ్గరికి వెళ్ళి బాగా వినండి, పిచ్చా నీకు, దేశానికి చక్రవర్తి అవుతావంటే మోసే అంటాడట, చక్రవర్తిని అవను కానీ ఆయన ప్రజలతో ఆ ఎండలో నడిస్తేనే నాకు హాయిగా ఉంటుంది అంటాడట. మనమైతే ఏముందండి, బాగా పిచ్చెక్కిపోయింది మోసేకి. అందమ్మ సేవని తిరుగుతాడటండి, సేవలో కదా చూసుకోవద్దండి. కొంతమంది సీనియర్లు సలహాలు ఇస్తారు జూనియర్లకి, రే సేవని తిరిగి కానీ కొంతమరి ఏం చేయని చెప్పు, నువ్వు రేపో మాపో ఎగురిపోయేలా ఉన్నావు, నీకు భయం లేదు, మాకు చెప్తున్నావు దాచుకోమని. సేవని తిరక్కు, సేవని తిరిగితే రేపు పొద్దున్న నీకు ఉండొద్దురా, అసలే 3 ఆడపిల్లలు నీకు అన్నారట. అంటే ఒక నిజంగా విశ్వాసం ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అడుక్కు తినేవాళ్ళు కూడా లోకంలో బతుకుతున్నారు తెలుసా. బతకాలంటే ఎలా అయినా బతకొచ్చు అంటే, బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు. బతుకు తెరువు కోసం పుట్టించినోడిని మర్చిపోయి తిరిగితే ఈ అధ్యాయం అంటుంది, వీళ్ళ పిచ్చోళ్ళు కాదు మనం పిచ్చోళ్ళం అంటుంది. సింహాసనం ఇచ్చాడు, సింహాసనం 40 ఏళ్ళు ఎంపరర్గా ఉన్నాడు, 40 ఏళ్ళు లీడర్గా ఉన్నాడు, 40 ఏళ్ళు గొర్రెల కాపరగా ఉన్నాడు, 40 120 అన్ని సేళ్ళు చూశాడండి. 40 ఏళ్ళు ఎంపరర్ అంటే ఆ దేశంలో ఆయన కనుసైగతో ఐగుప్తీలు కూడా గడగల్లాడేవారట. బలం ఉంది, సత్తు ఉంది, కనుసైగ ఉంది, లీడర్షిప్ ఎన్నైతే ఉండాలో అన్నీ ఉన్నాయి. కానీ మోసే అన్నాడట, ప్రభా ఇవనొద్దు ప్రభా అన్నాడట. మరలా పిలిచి నువ్వేమనొద్దు, ఒకసారి నన్ను అమ్మాను, నెక్స్ట్ సింహాసనం నీదే అంటే అమ్మాను కాదు కదా ఆను కూడా అన్నాడట. ఎవరు? అమ్మంటే చాలట, ఏమైపోతాడు? ఫరో అయిపోతాడట. ఏంటి మనకు అది ఆఫర్ వస్తే ఏముందండి, అమ్మమ్మ అమ్మలకన్నా అమ్మ, మా పెద్దమ్మవే, జేజమ్మవే, నువ్వేనమ్మని ఎంత పొగడెద్దు ఉండేవాడిని. దొంగలమ్మ. చాలామంది అంటారు, డబ్బు పనికిమాల డబ్బులు కాదు, సరిగ్గా కనబడలేదు నీకు ఫిగరు, నీకు సరిగ్గా ఫిగర్ కనబడితే అప్పుడు పనికిమాల డబ్బు అని. నీకు సరిగ్గా అధికారాలు, ఫేమ్, నేమ్ కనబడలేదు కనుక అంటున్నావు. కనబడినప్పుడు మోసేకి డబ్బు కనిపించింది, ఫేమ్ కనిపించింది, ఆయనకు కావాల్సిన ఏదైతే ఎంపరర్ దాటి ఆ సింహాసనం కనిపించింది, అన్నీ కనిపించిన అన్నాడట. అన్నాడట. ఏంటి అమ్మంటేనే ఫర్ అయిపోతే, అమ్మంటే మీరు నెక్స్ట్ ప్రెసిడెంట్ మీరే అనండి, పంచాయతీ ప్రెసిడెంట్ ఏమంటామండి. ఇప్పుడు సోనియా గాంధీ, ఆ టైంలో సోనియా గాంధీ గారిని ఏమనేవారండి, అమ్మ
ఎంతమంది అయితే బాగా అమ్మని పొగేస్తారో అందరికి సీట్లు వచ్చాయి. అప్పుడు ఎవరైతే అమ్మని పొగ అందరికి సీట్లు వచ్చి బాగా వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇదిగో మమ్మల్ని ఒక్కసారి నాన్నగారు అమ్మగారు అంటే నెక్స్ట్ పంచాయతీలో మీకే సీట్ ఇస్తామనండి. ఏమంటాం చెప్పండి? అసలు అమ్మను వదిలేస్తాం మనం. చెప్పండి. మన అమ్మ ఆశ్చర్యపోయేంత అమ్మ అయిపోద్ది మనకు. కానీ మోసే చూడండి, అల్పకాలము పాప భోగము, విచిత్రమైన మాట ఉంది కింద, అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ మాట విచిత్రమైందండి కిందదేం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచిచున్నట్టు స్థిర బుద్ధి గలవాడి రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తిని విడిచిపోయిన. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు వెళ్ళిపోయాడట. ఆశ్చర్యకరమైన మాట చెప్పండి. ఈ అధ్యాయంలో కనిపించని దేవుడు ఉన్నాడని నమ్మడమే కాదు, ఇంకా భూమి మీదకి రాని క్రీస్తుని ముందే చూసేశారట. ఇంకా భూమి మీదకి వచ్చి శ్రమ అనుభవించని, ఇంకా సులువెక్కని క్రీస్తుని చూసి, అదృశ్యముగా చూసి, కనిపించని ఇంకా జరగని కార్యాన్ని అదృశ్యముగా చూసి మోసే అన్నాడట, క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. అదృశ్యుడైన వాణ్ణి చూశారు, అదృశ్యుడైన దేవుణ్ణి గుర్తించారు. ఆ రోజుల్లో వారికి ఆధారం లేదు, ఆ రోజుల్లో వారికి సరి అయిన గుర్తింపు లేదు, ఆ రోజుల్లో వారికి క్రీస్తు అనే భావం అప్పటికి తెలియదు. మరి అప్పటికే క్రీస్తు వాళ్ళకి ఎలా తెలుస్తాడు? మనలా తెలియలేదు. విశ్వాసమును బట్టి క్రీస్తు ఏంటో అర్థమైపోయాడట. క్రీస్తు పూర్వం, క్రీస్తు రాకముందే తన ప్రజల కొరకు, క్రీస్తు కొరకు అంత నలిగిపోతే, క్రీస్తు వచ్చి మన కొరకు నలిగిపోయి, చనిపోయి, పునరుద్ధానం చెంది పరలోకం వెళ్ళి మరలా వస్తానన్న ఆయన కొరకు, వచ్చెళ్ళిపోయిన ఆయన కొరకు, క్రీస్తు కొరకు ఏమి శ్రమ అనుభవిస్తున్నా చెప్పండి. ఆయన సిలువ వేయబడిన గాయాలు మనకు గుర్తులేవు. పైపచ్చికి ప్రార్థన ఏమని చెప్తున్నామో తెలుసా? ప్రభువా, నీ సిలువ వేయబడిన గాయాలలో నుండి నా కడుపు నొప్పిని తీసే ప్రభువా అన్నా. మళ్ళీ గాయాలు, మళ్ళీ అదొక మాట మెనసను. మళ్ళీ నీ సిలువ వేయబడిన గాయాలతో నన్ను తాకి నా కరోనా రోగం తీసే ప్రభువా. సిలువ వేయబడ్డం బాధ లేదు, నీ కడుపు నొప్పి ఎక్కువైపోయింది నీకు. మన ప్రార్థనలు బాలేదు, మన మాటలు బాలేదు, మన విశ్వాసం బాలేదు. ఏంటి? పూర్వం క్రీస్తు రాకముందున్న పూర్వమే తన ప్రజల కొరకు, ఆయన కొరకు అన్నీ వదిలేసుకుంటే, వచ్చెళ్ళిపోయిన క్రీస్తు శకంలో బతుకుతున్న మనం ఇంకెన్ని వదిలేసుకోవాలి చెప్పండి. అందుకే క్రొత్త నిబంధన ఏముందో చెప్పనా? మీరు ఇవ్వాల్సింది అది ఇది ఏది కాదు, మీకు దేవుడు ఇవ్వడం కాదు, మీరే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. మీరే సజీవ యాగముగా. ప్రభువా, నీవు నాకివ్వడం కాదు ప్రభు, నన్ను నేనే నీకు ఇచ్చేసుకుంటున్నాను. ఇంకా నాకేం వద్దు ప్రభు, నన్ను నేనే నీకు ఇచ్చేసుకుంటున్నాను. నువ్వు నాకు ఇచ్చినవి చాలు. ఊపిరినిచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, నాకు జీవనాన్ని మడుగునిచ్చావు, తినడానికి ప్రభువా నాకు 3 పూట్ల నాకు అన్నం పెట్టావు ప్రభు. ఇంకేం కావాలి? నీకు నాకు పడడం లేదని, నా పాపాలు నీకు అడ్డొస్తున్నాయని నీ ప్రియ సుతుని నా కొరకు సిలువ మీద బలిగా ఇచ్చేసావు. ఇంకేమిస్తావు ప్రభువా? నా ఊహలకి మించిచ్చావు. అందుకే ఇంక నువ్వు ఇచ్చినవి చాలు, ఇక నాకేమొద్దు, నన్ను నేనే నీకు ఇచ్చేసుకుంటున్నాను ప్రభు. క్రీస్తు పూర్వం ఉన్నవారే తమ్మును తాము ఇంతగా అప్పగించుకుంటే, క్రీస్తు శకంలో ఉన్న మనం ఇంకెంత అప్పగించుకోవాలి చెప్పండి. ఇంకా డబ్బుల కోసమే ప్రార్థన,
ఇంకా అప్పుల కోసమే ప్రార్థన, ఇంకా వీటి కోసం ప్రార్థన, ఇంకానా. అప్పటికే సగం జీవితం అయిపోయింది మనది. ఎంత అయిపోయిందంటే ఒకవరకు 30 దాటి ఉన్నాయి ఇక్కడ. ఇంకెంతకాలం బతుకుతారు 30 దాటితే? 30 దాటింది. ఇంక 30 దాటితే భారతదేశపు వయసు ప్రకారం గట్టిగా బతికితే 30. ఆ 30లో మనం తినే కూరలకి, మనం తినే జంక్ ఫుడ్కి, మనం తినే ఆయిల్స్కి 30 కూడా బండి గ్యారంటీ ఉండదు. ఇంకా గట్టిగుంటే 30. ఇప్పటికే 40 వచ్చిన వాళ్ళకి 20. 20లో బతికడానికి ఆ 20 అయినా గ్యారంటీ ఉందా? ఇప్పటికే 50 వస్తే ఉన్నారు, బతికితే 10. ఈ 10 కోసం దడి కోసం గొడవడేస్తున్నావా? నిన్నేమనాలి? ఇప్పటికే 60 దాటితే లెక్కెట్టేసుకో, బెత్త కన్ఫామ్ అయిపోయింది. రేపో నేడో బస్సు వచ్చేద్ది, ఎక్కేయడమే అంతే. ఏంటి బస్సు? తాడి ఎక్కేయడమే. 30 దాటావా ఇంకా 30, 40 దాటావా ఇక 20, 45 దాటావా 15, 50కి వచ్చావా 10. రౌండ్ ఫిగర్ అయిపోయిందా? రోజులు అంతే. నీకు నాకు సావు మీద భయం లేకుండా ఉండాలంటే ఈ భక్తుల చరిత్ర చదువు. వాళ్ళు ఎలా బతకారో తెలుసా? విశ్వాసమును బట్టి రాబోతున్న అదృశ్యుడైన లోకాన్ని, అదృశ్యుడైన దేవుణ్ణి ముందే భూమి మీద కనిపెట్టి బతికేశారట. నిశ్చయముగా, ధైర్యముగా బతికేశారు. బాబు, మీకు రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత మీ పిల్లలకి ఆస్తులు ఏంటంటే వాళ్ళు అంటారు, మేము ఎక్కడికి వెళ్ళిపోయామో తర్వాత వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. కాబట్టి కొంతకాలం జర్నీకి ఏమున్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఇప్పుడు మనం ముగించేస్తాను. ఇక మనము ఏ ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఏ ఊరు వెళుతున్నప్పుడు, ఏ ట్రైన్లోనో సీరియస్గా మనం మాట్లాడుకున్నప్పుడు, ఆ ట్రైన్లో ఉన్నప్పుడు, అయ్యో మీకు దుప్పలు లేదు, అయ్యో మీ మెడకి బోడుగొందే, గొలుసు లేదు, అయ్యో మీ మెడ ఎంత బోడుగొంది, కనీసం ఒక చైన్ కూడా చేయించుకోలేదు, సరైన బట్టలు, ఇస్త్రీ చేయని బట్టలు వేసుకున్నారు ఏంటని అడిగితే, సీరియస్గా జర్నీలో బాధపడిపోతున్నాం అనుకోండి, మనల్ని ఏమంటారు? ఇప్పుడు చైన్ లేదని జర్నీ ఆగిపోద్దా? చైన్ ఉన్నా వెళ్ళిపోతాం, చైన్ లేకపోయినా వెళ్ళిపోతాం, ఏదున్న వెళ్ళిపోతాం. ఆడు ఇంకా మనం పొడిదిన బుద్ధులు ఉన్నాడు, జర్నీలు ఇది ఉంటే ఎట్లు, లేకపోతే దిగిపోయి పోతాం. ఎందుకు వచ్చిందిరా అంటాం ఏంటి? గంట ప్రయాణానికి ఏమొద్దనుకుని మనం అలా ముక్కుతూ మూలుగుతూ గడిపేసి అలా గంటలో దిగిపోయేదానికి ముస్తాబే అవమే. ఖచ్చితంగా ఒక రోజు ఈ బస్సు దిగి వెళ్ళిపోతాం. ఎక్కడికి చెప్పండి? పరలోకానికి. మన్నైనది మరల వెనకటికి మన్నవ్వాల్సినది. ఆత్మ ఆయన దయచేసిన ఆయన యొద్దకు వెళ్ళాల్సినదే. అది వెళుతుందో లేదో నీకు తెలియాలి అంటే ఈ భూమి మీద నీ విశ్వాసమే చెప్తాది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వీళ్ళంత ఎలా బతకడానికి వాళ్ళకి ఏం కనిపించేదండి అంటే, అబ్రహాం దగ్గరికి వెళ్ళి, ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, యాకోబు దగ్గరికి వెళ్ళి, మోసే దగ్గరికి వెళ్ళి మీకు ఏం కనబడుతుందంటే వాళ్ళు అంటారట, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు మాకు కనబడుతున్నాడు అన్నారట. అంతకు వదిలేసుకున్నారట. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే క్రీస్తు కనబడినందుకు అన్నీ వదిలేసుకున్నారు. కనబడినందుకే వదిలేసుకుంటే ఆయన వచ్చి మన కొరకు ఏకముగా బలైపోయాడు. మనం ఎన్ని వదిలేసుకోవాలండి? ఈ లెసన్ మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళక మీకు ప్రార్థనలు ఎలా ఉండాలి చెప్పనా? ప్రభువా, నా రోగం పోయినా పర్లేదు, పోకపోయినా పర్లేదు ప్రభువా, నీ కొరకు నమ్మకంగా బతికే విశ్వాసం నీ అని ప్రార్థన చేస్తావు. ప్రభువా, నాకు ఏది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు ప్రభువా, నన్ను ఎవరు పట్టించుకున్నా పర్లేదు, పట్టించుకోకపోయినా పర్లేదు ప్రభు, అయిన వారే కాదన్నా, నా వారే నన్ను వద్దన్నా, ఏది ఏమైపోయినా, ఆకాశం విరిగి మీదడిపోయినా ప్రభువా, నాకు వీటి మీద బెంగలేదు ప్రభువా, నేను నీ కోసం బతికేస్తాను ప్రభు. ఆ మాట నీ ప్రార్థనలో వస్తుంది. అబ్రహాం అంత ధైర్యంగా ఎలా అనగలిగాడు? ఆ కర్తను చూశాడు. ఇస్సాకు ఆ విశ్వాసంకు కర్తను చూశాడు. యాకోబు చూశాడు, మోసే చూశాడు. ఆ కర్త ఎవరో కాదు, మన కొరకు బలైన యేసుక్రీస్తుని చూశారు. పూర్వం ఉన్న భక్తులే అన్నీ వద్దనుకుంటే, శకంలో బతుకుతున్న మనం మన కొరకు బలైన వాడి కొరకు ఏం వదిలేస్తున్నాం చెప్పండి? కనిపిస్తున్నవన్నీ అనిత్యములు, కనిపించినవి నిత్యములు.
ఆ నిత్యమైన ఉన్నాయనడానికి గుర్తు ఏంటని అడిగితే ఒక బైబిల్ పండితుడు అన్నాడు, ఆ గుర్తు ఏదో కాదు, ఆ కనిపించిన అదృశ్య లోకం నుంచి దృశ్యలోకానికి వచ్చి కదిలెళ్ళిపోయిన నా క్రీస్తే నాకు గుర్తు అన్నాడు. ఆ క్రీస్తే నాకు ఆధారం. ఆ ఆధారమైన క్రీస్తుని నమ్ముతున్నాను కనుక ఈ భూమి మీద 60 ఏళ్ళు బతికెళ్ళిపోయే నాకు దేని మీద మనసు లేదు. ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఆయన కొరకు బతికేస్తాను. నా జీవితంలో అతిపెద్ద బహుమానం ఏదైనా ఉంది అంటే ఆయన నా కొరకు చనిపోయాడు. అదే నా బహుమానం. నా పాపాలు తీసేశాడు, నన్ను ఆహ్వానించాడు. నా సింహాసనం, నాకు ఇవ్వాల్సిన సింహాసనం దిగి ఈ భూమి మీదకి నా కొరకు వచ్చి చేతులు చాసి కలవరి గిలిలో ఆహ్వానంతో నన్ను పలికి ఆయన కౌగిట్లోకి రమ్మన్నాడు. అది చాలు నాకు. అందుకే ఈ అధ్యాయం నీకు నాకు నేర్పిస్తున్నది విశ్వాసమును బట్టి నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉండటకు రుజువై ఉన్నది. ఆ విశ్వాసానికి కర్త 12వ అధ్యాయం చెప్తుంది, దాన్ని కొనసాగించు క్రీస్తు. ఇది అర్థమైతే గుర్తుపెట్టుకోండి, రేపటి నుండి ప్రభువా జీవితంలో, ఈ లోకంలో, ఈ భూమి మీద తండ్రి, ఈ సొసైటీలో ఎలా బతికినా ఒక రోజు నీ దగ్గరికి మేము రావాల్సిందే. ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. నేను మనతో పాటు చాలా జీవులు బతుకుతున్నాయి, మీరు కావాలంటే చూడండి. మనకులాగే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటికి కావాలంటే చూడండి. మనకులాగే పొలిమేరలు ఉంటాయి, మనకులాగే బార్డర్స్ ఉంటాయి, మనకులాగే గొడవలు ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, వాటికి ఒక విషయం తెలుసు, మనమే మర్చిపోయి బతుకుతున్నామంట. అందుకే పెద్దలు తెలుసు అన్నారు, తెలియకన్నారు నాకు తెలియదు, కానీ ఆ గూటు పక్షి ఈ గూటికి రాదట, ఆ ఈది కుక్క ఈ ఈదికి రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే వాటికి కూడా ఏమున్నాయి, బార్డర్లు, మండలాలు, జిల్లాలు, ప్రాంతాలు, ఊర్లు, ఇల్లులు, ఆధార్ కార్డులు ఒకటి తక్కువ, అన్నీ ఉన్నాయి వాటికి. విషయం ఏంటి చెప్పనా, అవి కూర్చుకొనవు, దాచుకొనవు, రేపొద్దుని ఎలా బతుకుతామని బెంగెట్టుకోవట. మరి మీరు ఎలా బతుకుతారంటే అవి అంటాయట, రేపు మాకు ఆహారం ఇచ్చే దేవునికి మేము మొరపెడతామంటాయట. కీర్తనలో ఉంటుంది. ఏంటి, సేమ్ మనలాంటి లైఫే, కానీ అవి ఎలా బతుకుతున్నాయట, రేపు ఆహారం రేపు ఇచ్చేవాడు వైపు చూస్తాంలే అంటాయట. కానీ మనం ఎలాంటి వాళ్ళని చెప్పనా, వాటికన్నా శ్రేష్ఠులైన మనం చెప్పండి ఆయన వైపు అస్సలు చూడకుండా బతుకుతాం. మనం కట్టుకున్న ఇంటి మీద మమకారం, కట్టుకున్న దాని మీద మమకారం, కట్టుకున్న కనిన బిడ్డల మీద మమకారం, కష్టపడి సంపాదించిన దాని మీద మమకారం, నెల పొడుక్కి ఎంత దాచేసుకోవాలో దాని మీద మమకారం తప్ప దేవుడు ఉన్నాడు, నన్ను పోషిస్తాడన్న విశ్వాసం మనకుందో చెప్పండి. మీరు నమ్ము చూడండి, నిజంగా నేను చెప్తున్నాను, నమ్ము చూడండి, మీకు ఏం అవసరం లేదండి. ఆయన మీద ఆనుకొని బతికితే రోజు అలా గడిచిపోద్ది అంతే. ఆయన మీద ఆనుకొని బతికితే ఆయన వెనకాల సమకూర్చి జరిగించుకుంటూ వచ్చేస్తాడు అంతే. కాకపోతే మనకు ధైర్యం సరిపోకే బెంగెట్టేసుకుని అందరూ సెటిల్ అయిపోయారు. నేనే సెటిల్ అయిపోతే కంగారు పడుకో, రాయేస్తారు. అందరూ సెటిల్ అయిపోయారు, నేనే సెటిల్ అవ్వలేదు. సెటిల్ అయిపోతారు, డేట్ కూడా రాసేస్తారు, పుట్టిన తేదీ, అందరూ సెటిల్ అయిపోతారు. ఓకే, అలా లైన్గా సెటిల్ అయిపోతామా, లేకమే ఇంకా రాయి కూడా ఎట్టేస్తారు. మధ్య ఏకంగా ప్లాస్టింగ్ కూడా చేస్తున్నారు, పొరపాటున లెగుతారేమో అని. పెద్ద పెద్ద రాళ్ళు ఎట్టు లేకుండా అందరం సెటిల్ అయిపోతాం. భూమి మీద ఎవడు సెటిల్ అయిపోయినా సెటిల్ అవ్వకపోయినా భయ్యా గుర్తెట్టుకో, మనం అందరం భూమిలో ఒక రోజు సెటిల్ అయిపోతాం. ఎగిరే పక్షులను చూడు, తిరిగే జంతువులను చూడు, యేసుప్రభు ప్రసంగం చెప్పిన సారము చూడు, మిమ్మల్ని పోషించే దేవుడు అనుకున్నాడు. దీని మీద మనసెట్టకండి, ఆయన రాజ్యాన్ని, నీతిని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోసే వలె ఎతికి ఆయన కొరకు ఏం చేయాలో బతకండి. దేవుడున్న లోకానికి ఎగురుకుంటూ వచ్చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు మాట్లాడుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. తండ్రి, ఈ గంట వ్యవధిలో ఈ గంభీరమైన సత్యాలు తండ్రి మాకు ఆధారాలు తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోసే భక్తులు తండ్రి ఎప్పుడు మా జీవితాన్ని సవాల్ చేసే జీవితాలే దేవా.
చదువుకుంటాం, విడిచిపెడతాం. చదువుకుంటాం, మాకు కాదులే అనుకుంటాం. విశ్వాసులమని చెప్పుకుంటాం తండ్రి, విశ్వాసపు కార్యాచరణ లేకుండా బతుకుతాం దేవా. ఇప్పుడు మెతుకులు లేకపోతే బెంగెట్టుకుంటాం. 60 ఏళ్ళ అల్పకాలం కన్నా తండ్రి, స్వల్పమైన ఈ కాలంలో తండ్రి, చిన్న చిన్న తండ్రి అర్హతలు తండ్రి, వాగ్దానాలు లేకపోతేనే ముక్కుతూ బెంగ పెట్టుకుని బతుకుతున్నాం తండ్రి. తండ్రి, మా జీవితాల్లో ఎన్ని గొడవలున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఏమున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఏమున్నా తండ్రి, ఒకరోజు ఎక్కడి నుంచి ఎగిరిపోవాల్సినదే. ఈరోజుండి రేపు కనబడి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి స్వల్పమైన తండ్రి 60 ఏళ్ళ జీవితంలో దేనికోసం మేము బెంగెట్టుకోవాలి దేవా? చూస్తుండగానే మా వయసులు అవుతున్నాయి. చూస్తుండగానే తండ్రి మా కాలం తండ్రి మా కళ్ళ ముందే కరిగిపోతుంది దేవా. ఇవన్నీ మాకు సత్యం చెబుతున్నాయి. మీరున్న లోకమే నిత్యమైనది, ఈ లోకము తండ్రి అనిత్యమైనది అని మా ముందున్న భక్తుల చరిత్ర చెబుతుంది దేవా. వారికి దేశాలు ఇస్తే వద్దని, దేవుడు ఉంటే చాలన్న వారి మాటే మాకు చెబుతుంది తండ్రి. తండ్రి, ఆ విశ్వాసం మాకు నేర్పించండి దేవా. విశ్వాసం అని మాట్లాడుకుని తండ్రి, విశ్వాసులు అని చెప్పుకుని సర్దుకుని వెళ్ళిపోయే బతుకులు మాకు తీసేయండి తండ్రి. విశ్వాసం అంటే విశ్వాస సంబంధమైన క్రియాశీలకమైన జీవితం మా జీవితాల్లో చొప్పించండి. ఈ లోకానికి తండ్రి మేము పిచ్చోళ్ళ కనిపించవచ్చు. ఈ లోకానికి మీ కొరకు మేము బతికినప్పుడు తండ్రి, వదిలేసుకుంటున్నప్పుడు తండ్రి అమాయకంగా కనిపించవచ్చు. ఈ లోకంలో దాచుకుంటున్న వారు తెలివైన వాళ్ళు, ఈ లోకం దృష్టిలో తండ్రి పోగేసుకుంటున్న వారు తెలివైన వారు. కానీ మీ దృష్టిలో మీరు ఇచ్చిన వాటిని కూడా వదిలేసుకుంటున్న వారే నిజమైన తెలివైన వారు తండ్రి. అట్టి మనసును మాకు దయచేయండి. మీరు ఇచ్చిన వాటిని చూసి, ఇచ్చిన వాటి మీద మనసు పెట్టి, ఇచ్చిన మిమ్మల్ని మర్చిపోయే తండ్రి ఆ తత్వాన్ని మాలో తీసివేయండి తండ్రి. ఏ రోజైనా ఎప్పటికైనా తండ్రి మీ సన్నిధిలో నిలబడాలన్న ఆ గొప్ప తృష్ణ రోజు రోజుకి మా గుండెల్లో రేపి తండ్రి, విశ్వాసులకును, సేవకులకును, మాకును ఇంకనూ తండ్రి మా జీవితాన్ని పొడిచి మీ గ్రంథంలో నుంచి రేపు కూడా మాట్లాడతారని కోరుతూ, అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ, మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేస్తాండ్రి. ఈ రోజుకి మమ్మల్ని నిందించి మమ్మల్ని లేకుండా చేయాలంటున్న వారిని క్షమిస్తారని అర్థిస్తూ, ఈ గొడవలు, ఈ తండ్రి ఈ పనికి మాలిన కాలయాపనకు సంబంధించిన మాటలన్నీ పక్కకు తోసి కేవలం మీ కొరకు మేము ఏం చేయాలో గురి పెట్టుకుని బ్రతికే ధన్యత మరింత ప్రసాదిస్తారని అర్థిస్తూ తండ్రి, ఈ సభను జరిగిస్తున్న యవన బిడ్డలు తండ్రి, సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు ఎన్నన్నా, ఎవరు ఏ మాటలన్నా తండ్రి, ఎవరు సహకరించినా సహకరించకపోయినా తండ్రి, వారు చేస్తున్నది గంభీరమైన కార్యం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు గతించిపోవునేమో కానీ సూర్యుని కింద సమస్త కార్యాలు నశించిపోయి గతించిపోవునేమో కానీ తండ్రి, మీ యందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. అట్టి ప్రయాస మీ బిడ్డలు పడుతున్నారు దేవా. ఇంకనూ వారి సేవా జీవితాన్ని, వారి విశ్వాసపు కొలమానం పెంపొందింపజేసి మరింత దీవిస్తారని కోరుతూ, ఈ మాటలు విన్నవారిని తండ్రి మరింత బలపరుస్తారని అర్థిస్తూ, అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.